ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, ప్రేమ స్వరూపి అయిన మా దేవుడవు నాయన, మీ దివ్యమైన వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం చేత ప్రతి బిడ్డను బలపరచండి. ఏ వాక్యము ఏ బిడ్డకు అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి మీ చిత్తానుసారం బిడ్డలందరినీ నడిపించమని, మీ వాక్యము చేత నన్ను బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా మనవలో పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెదకి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయాను. తృణీకరించగా నన్ను త్రోసివేయగా, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయాను. శ్రేష్టమైన జనులు ఉన్నాను, విలువలేని నా కోసం వచ్చావు. శ్రేష్టమైన జనులు ఉన్నాను, విలువలేని నా కోసం వచ్చావు. నన్ను వెదుకట నీవు ఆపక, నన్ను ప్రేమించట నీవు మరువక, నన్ను వెదుకట నీవు ఆపక, నన్ను ప్రేమించట నీవు మరువక, నూతన ప్రారంభించావు. నీ భుజములపై నన్ను మోసావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయాను. తృణీకరించగా నన్ను త్రోసివేయగా, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయాను. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. రాళ్ళు విసిరే మనుషుల మధ్యలో నన్ను ఆదుకొనుటకు నీవు వచ్చావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను చూస్తావు. నా చేయి పట్టి నన్ను లేపావు, నా మరకలను తుడిచావు. నీ బిడ్డగా నన్ను మార్చివేశావు.
అయిపోయాను తృణీకరించగా నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు యేసు నన్ను మరువక యేసు నన్ను విడువక జాలిగా నన్ను చూస్తూ నిలచిపోయాను తృణీకరించగా నన్ను త్రోసివేయక సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాప్రేమను బట్టి వాక్య భాగాన్ని విందాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 22వ వచనం. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. చూడండి, వారిని స్వస్థపరిచేవాడు ఆయనే. యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు తిరగగా, ఇక్కడ ఈ ప్రజలు దేవుని వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించాడు. అంటే వారు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలు పెడితే దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. కనుక నీవే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు ఉన్న బాటున ఆయన వైపు తిరగాలి. లేదా ఆయన తట్టు లేదా ఆయన వైపు తిరిగితే చాలు. నీవు ఆయన వైపు తిరగాలి, ఆయన తట్టు తిరగండి. ఆయన మీరు చేసే ప్రార్థనని అంగీకరిస్తాడు. మీరు ఆయన తట్టు తిరుగుతున్నారా అన్నది ఆలోచించాలి. మనం తిరగాల్సింది దేవుని వైపు. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనములో, పెందల కడనే లేచి వారికి బోధించినను వారు నా బోధను అంగీకరించకపోయిరి. వారు నా తట్టు ముఖమును త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. ఇక్కడ ఇర్మియా భక్తుడు పెందల కడనే లేచి ఆయన వెళ్ళాడు, వారికి బోధ చేస్తే వాళ్ళ బోధన అంగీకరించలేదంటండి. బోధన అంగీకరించలేదు సరిగదా, ఆయన తట్టు ముఖాన్ని తిప్పుకోలేదు గాని ఆయన తట్టు వారి వీపును త్రిప్పారు. అంటే ఆయన వైపు అందరూ కూడా వీపులనే తిప్పారు గాని వారి ముఖాల్ని ఆయన వైపు త్రిప్పలేదు. ముఖము త్రిప్పారు అంటే ఆయన చెప్పే మాటలని శ్రద్ధగా, ఆయన బోధించే బోధను శ్రద్ధగా వినడానికి ముఖములను ఆయన వైపు త్రిప్పుతారు. అక్కడ దేవుని సేవకుని వైపే వాళ్ళు ముఖములను త్రిప్పలేదు, ఆయన తట్టు త్రిప్పలేదు, వీపులనే త్రిప్పారు. అంటే ఆయన సేవకుడి వైపే ఇలా చేస్తే ఆయన వైపు కూడా త్రిప్పలేదు. దేవుని వైపు కూడా వారు ముఖాల్ని త్రిప్పుకోలేదు గాని వారి వీపులనే త్రిప్పారు. అంటే ఇవి బోధ నాకు అక్కర్లేదు అని ఇశ్రాయేలీయులు అలా చేసినప్పుడు వారు ఆయన వైపు తిరగలేదు గనుక వారి ప్రార్థనను దేవుడు అంగీకరించలేదు. అప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం 31వ వచనములో అంటున్నాడు,
మనస్సు త్రిప్పుకొని, ఏం త్రిప్పుకోవాలంటండి? మనస్సు త్రిప్పుకొని. ఇక్కడ వీళ్ళు ఆయన తట్టు ముఖాన్ని త్రిప్పుకోలేదు, వీపులనే త్రిప్పుకున్నారు. అంటున్నాడు దేవుడు, మీ మనస్సు త్రిప్పుకోండి అయ్యా, మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. అంటే మీరు చేసే అక్రమములు క్రమము కాని రీతిలో నడుస్తున్న ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు అంటున్నాడు, క్రమము లేని మీ స్థితిని, మీ అక్రమములను మీకు శిక్షకు కారణమవుతున్నాయి గనుక మీ అక్రమములను విడిచిపెట్టండి అంతే. వాటిని విడిచిపెట్టేయాలి. మీ అక్రమ క్రియలను, మీ అక్రమ కార్యములను, మీ అక్రమమైన ప్రవర్తనను, మీ అక్రమమైన జీవిత విధానాన్ని మీరు మార్చుకోవాలి, విడిచిపెట్టేయాలి. ఆ అక్రమన్నిటినీ విడిచిపెట్టాలి. క్రమము కానిదేదో అదే అక్రమం, చెయ్యకూడనిదే అక్రమం, చేయవలసిన దాన్ని చేయకుండా చెయ్యకూడని దానిని చేయడమే అక్రమము. అందుకని వాటిని విడిచిపెట్టండి, మీకు శిక్షకు కారణం అవ్వద్దు. వాటిని విడిచిపెట్టండి. మీ అక్రమ క్రియలన్నీ, మీరు ఏ క్రియలనైతే జరిగించారో, ఏ పాపమునైతే చేశారో, ఏ దోషమునైతే చేశారో, ఏ అక్రమ క్రియలను మీరు జరిగిస్తూ వచ్చారో, ఆ అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టేయండి. సోదరుడా, సోదరి, నీ జీవితంలో ఏదైనా అక్రమ క్రియ నీలో కనబడితే దానిని వెంటనే విడిచిపెట్టమంటున్నాడు ప్రభు. వాటిని వెంటనే విడిచిపెట్టి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకోవాలి. అయ్యా, నాకు నూతన బుద్ధి దయచేయి ప్రభువా, నూతనమైన బుద్ధి, నూతనమైన హృదయము నాకు దయచేయమని దేవుని తట్టు తిరిగితే, మీ అక్రమములను విడిచిపెడితే, మీరు చేసే అక్రమ క్రియలను విడిచిపెడితే ఆయన నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన బుద్ధిని కలగజేస్తాడు. విడిచిపెట్టవలసింది అక్రమ క్రియలు. పాపమును విడిచిపెడితే దేవుడు నూతన హృదయాన్ని ఆ వ్యక్తికి కలగజేస్తాడు, నూతన బుద్ధిని అతనిలో పుట్టిస్తాడు, ఆమెలో పుట్టిస్తాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఇంకా తిరగడానికి ఇష్టము లేకుండా ఉన్నారంట. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానయ్యా. మీరు నా తట్టు తిరగండి అని జకర్యా గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతా. తిరగాల్సింది మొట్టమొదట మనమే. ఆయన వైపు తిరగవలసింది మనమే గాని ఆయన కాదండి. మనము ఆయన వైపు తిరిగితే, ఆయన తట్టు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. మొదటగా తిరగవలసిన మనము తిరగకుండా ఆయనకి దూరంగా ఉంటే ఆయన మన వైపు ఎలా తిరుగుతాడండి? మనం ఆయన వైపు తిరగకుండా ఆయన వైపు మన వీపులనే త్రిప్పుకుంటే ఇష్టము లేని వారిగా మనం కనబడుతున్నాం. ఇలా ఎంతకాలము ఇష్టము లేని వారిగా జీవిస్తూ ఉంటావు సోదరి, సోదరుడా. దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా ఇష్టము లేని స్థితిలో నీవు ఉండి నీ వీపునే తిప్పుకుంటున్నావు అంటే నీకు ఇష్టము లేదు. ఇలా ఎంతకాలం గడుపుతావు సోదరి, సోదరుడు. ఆయన వైపు నీవు నీ ముఖాన్ని త్రిప్పుకుంటే, మీరు ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడు. తిరగడమే కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను తిరుగుతానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. ఆయన సెలవిస్తున్నాడు, నేను తిరుగుతానయ్యా, మీరు నా తట్టు తిరగండి.
మీరు నా వైపు తిరగండి, నేను మీ వైపు తిరుగుతాను. మరి ప్రభువే ఇంత ప్రేమతో చెప్తూ ఉంటే, ఆయన ఇంత ప్రేమతో నీకు ఆయన సందేశాన్ని చెప్తూ ఉంటే, ఆయన తట్టు లేదా ఆయన వైపు తిరగడానికి ఇంకెంత కాలం ఆలస్యం చేస్తావు? ఇంకా ఎంతకాలము ఆలస్యం చేస్తూ ఉంటావు? సోదరి సోదరుడా, ప్రభువు తట్టు తిరగండి, ఆయన మీ తట్టు తిరుగుతాడు. కనుక ఇక్కడ తిరగవలసింది మనము మొదట. అది మనము అశ్రద్ధ చేస్తే ఆయన మన తట్టు ఎలా తిరుగుతాడు? కనుక దయతో గమనించి మీరు ఆయన తట్టు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు. సమస్తము చేయగలిగిన వాడు, మీ ఎడల కృప చూపేవాడు, దయ చూపేవాడు, మీకు సహాయం చేసేవాడు, మిమ్మల్ని ఆదరించేవాడు ఆయనే, మీకు అండగా ఉండేవాడు ఆయనే, మిమ్మల్ని విడవకుండా ఎడబాయకుండా ఆదరిస్తూ ఆదుకునేవాడు ఆయనేనండి. ఎంత గొప్ప ప్రేమతో ఆయన మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతానయ్యా, మీకేం కావాలో నేను చేస్తాను అంటున్నాడు. మీకు నేను సహాయం చేస్తానని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నా. ఇంకా ఎంతకాలం ఆయన తట్టు తిరగకుండా ఉంటావు? తిరగండి ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు మీ తట్టు తిరుగుతాడు. ఇక్కడ యెషయా గ్రంథం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు. అతడు రాజుగారు, ఆయన పేరు హిజ్కియా అనే రాజు. అతడు తన ముఖమును గోడ తట్టు ఏం చేశాడంట? అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటిను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును. కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా అనే రాజుగారు కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేశాడు. అయితే ఇతని పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేస్తే, హిజ్కియా అనే రాజును గూర్చి దేవుడు సెలవిచ్చిన మాటను యెషయా అనే ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో హిజ్కియా రాజా, నీవు చనిపోతున్నావు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, నీవు చనిపోతున్నావని దేవుడు సెలవిచ్చాడు. ఆయన నీకు మరణ శాసనమును నీకు తెలియచేయమని నన్ను నీ దగ్గరకు పంపించాడు. మరణ శాసనం అయిపోయింది, నీకు మరణము ఖరారైపోయింది, ఇక నీవు మరణిస్తావు. మరణ శాసనాన్ని చేసేసాడు దేవుడు. శాసనం అయిపోయింది, మరణ శాసనం, ఇక నీవు మరణిస్తావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా ప్రవక్త చెప్పి వెళ్ళిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళుతూనే ఉన్నాడు, కోట గుమ్మములు దాటుకుంటూ వెళుతున్నాడు, ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు. అయితే మరణ శాసనము అతనికి చేసేసాడు దేవుడు. ఇక శాసనం ఖరారైపోయింది, ఇక నీ జీవితంలో నువ్వు మరణం అయిపోతావు, అందుకే నువ్వు చక్కబెట్టుకొని ఇల్లు అని ఆయన చెప్పడం జరిగింది. అవును, 23వ కీర్తన 4వ వచనంలో చూస్తే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అంటున్నాడు. ఏ లోయది? గాఢాంధకారపు లోయ. ఇప్పుడు
హిజ్కియా గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతని జీవితంలో గాఢాంధకారం అతన్ని కమ్ముకునే పరిస్థితి, ఆ లోయలో ప్రయాణం చేసే పరిస్థితి అతనికి ఏర్పడిపోయింది. గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేయాలి. ఇప్పుడు గాఢాంధకారపు లోయలో సంచరించే స్థితి అతనికి ఏర్పడిపోయింది. మరణ శాసనం దేవుడు చేసేశాడు గనుక ఇక ఆ గాఢాంధకారపు లోయ మరణపు లోయ గుండా అతను నడవలసిన సమయం వచ్చేసింది. అయ్యా, మరణపు టంచులలోనికి వచ్చేసాడు. మరణము అతని దగ్గరకు వచ్చేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనేక సార్లు మరణపు టంచులలోనికి వెళ్ళినప్పుడు మరణమైపోతావు. గాఢాంధకార లోయలో నీవు సంచరించే అంత పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు తన కృపను నీ ఎడల జ్ఞాపకం చేసుకొని నిన్ను అనేక సార్లు విడిపించాడు. సోదరి సోదరుడా, అవును, నా జీవితంలో నన్ను విడిపించాడు, నిన్ను కూడా విడిపించాడు. ఆయన మరణపు లోయలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఇదిగో హిజ్కియా మరణపు లోయలోనికి వెళ్ళిపోయిన ఆయన జీవితంలో ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఏం చేస్తున్నాడంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయము ఆయన 2-3 వచనాలను చూస్తే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొనేను. ముఖాన్ని గోడ తట్టు త్రిప్పుకున్నాడ. బెడ్డ మీద పండుకున్న ఆయన, జబ్బుపడి ఉన్న ఆయన, మరణకరమైన వ్యాధితో ఉన్న ఆయన, ఆ హిజ్కియా రాజు ఈ మాట వినగానే, దేవుని మరణ శాసనాన్ని అతనికి తెలుపబడగానే గోడ వైపు తిరిగిపోయాడండి. మంచం మీద గోడ వైపు తిరిగాడు, గోడ తట్టు తిరిగాడు, గోడ వైపు తిరిగాడు. అయ్యా, గోడ వైపే ఎందుకు తిరిగాడండి? అతని చుట్టూ ఎంతో మంది ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, రాజవైద్యులు, ఇంకా మంత్రులు, పెద్ద పెద్దవారు, గొప్పవారు, సామంతరాజులు అక్కడికి వచ్చి ఆయన పరిస్థితిని బట్టి వాళ్ళ దగ్గరగా నిలిచి ఉన్నారు. కానీ ఎవరి వైపు చూడడం లేదు, ఏ వైపుకు చూడడం లేదు. గోడ వైపుకు తిరిగాడు. గోడ వైపు ఏముంది? గోడ వైపు ఏమీ కనబడదు. అవును, గోడ వైపు ఎందుకు చూచాడు అంటే, సోదరుడా సోదరి, అతని దృష్టికి ఏది కనబడకూడదు. ఇక అతని దృష్టిలోనికి ఏది రాకూడదో. అతని దృష్టిలోనికి లోకము, లోకాశలు, శరీరాశలు, రాజ్యం, రాజకార్యాలు లేదా మరొకటి ఏది అతనికి ఎదురుగా కనబడకూడదు, అతని దృష్టిలోనికి రాకూడదు, అతని మనసులోనికి రాకూడదని గోడ తట్టు ఎందుకు తిప్పుకున్నాడంటే, ఆ వైపుకు తిరిగితే ఏమీ కనబడదు. ఇక ఎవరు కనబడతారు అంటే, ఆయన కేవలం అతని యొక్క దృష్టి అంతా దేవుని మీదే పెడతాడు. ఏకాగ్రత, అంత మంచి మనసు ఆ గోడ వైపు తిరిగినప్పుడు వస్తుంది. అందుకే ఆయన గోడ వైపు తిప్పుకున్నాడు. ఎవరు కనబడరు. ఇక యేసయ్యే నాకు కనబడాలి, దేవుడే నాకు కనబడాలి, ఇంకా ఎవరు నాకు కనబడకూడదు, ఎవరిని నేను చూడకూడదు. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నిమిషాలు పట్టొచ్చు, లేదా గంటలు పట్టొచ్చు. అయిపోయింది శాసనం, ఇక మరణం ఖరారైపోయింది శాసనం. నాకు మరణం తప్పదు అని తెలుసుకున్న ఆయన గోడ వైపు తిరిగాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడ తట్టు తిరిగి ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, నేను యథార్థ ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు తిరిగి గోడ వైపు ముఖాన్ని త్రిప్పేసుకున్నాడు. గోడ తట్టు ముఖాన్ని త్రిప్పుకున్నాడంటే, ఆ గోడ వైపు త్రిప్పుకున్నాడంటే దేవుని వైపు త్రిప్పుకున్నాడంటే. ఎవరి వైపు తిరుపుకోలేదు. ఇక గోడ వైపు ఏమీ కనబడదు గనుక యేసయ్య కనబడాలి, దేవుడు కనబడాలి అని దేవుని వైపు తిరుపుకున్నాడండి. తిరుపుకుని అంటున్నాడు,
ఎంతగా దేవుని తట్టు త్రిప్పుకున్నాడో చూడండి. దేవుని వైపు తిరిగాడో, దేవుని తట్టు తిరిగాడో, ఆయన తిరిగి నేను ఎంత యథార్థ హృదయంగా మీ సన్నిధిలో నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలమైన పనులన్నీ చేశానో, ఇవన్నీ కూడా కృపతో ఇన్ని చేశానయ్యా, ఇవన్నీ మీకు తెలుసు. అయినా సరే మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోండి అంతే. మీ కృప చేత నన్ను, ఈ భయంకరమైన మరణపు లోయలో ఉన్న నన్ను, మరణపు శాసనము నా మీద, మరణము ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నది. మరణము నన్ను ఏలడానికి సిద్ధంగా ఉంది, నన్ను చంపడానికి రెడీగా ఉంది మరణం. అలాంటి పరిస్థితుల్లో మీ కృప చేత అయ్యా నేనేదో మంచి పనులు చేశాను అంటున్నాను కానీ, ఆ మంచి పనులను బట్టి కానీ, నేను జరిగించిన ఆ కార్యాలను బట్టి కానీ కాదు, కానీ అవన్నిటిని బట్టి కాదు, కానీ మీ కృప చేతే, మీ కృప చేతే నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో. నేను మరణమైపోవడానికి సిద్ధంగా ఉన్నాను కనుక మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కన్నీళ్ళు విడుచుచో ప్రార్థన చేశాను. ప్రార్థన కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇక నీవే నా దిక్కయ్యా, నీవే నా అండయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా దుర్గా. ఇక నాకు ఆదరణ లేదు, అండ లేదు, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరయ్యా, నీవే నాకు దిక్కు. మీ కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను ఇంకెవరు జ్ఞాపకం చేసుకున్నా నాకు లాభం లేదు. ఎవరు జ్ఞాపకం చేసుకున్నా నేను మరణమైపోతున్నాను, వారికి ఏమీ మేలు నాకు కలగదు. ఎంతమంది నన్ను జ్ఞాపకం చేసుకున్నా నన్ను ఎవరు విడిపించేవారు లేరు, నా మరణాన్నించి విడిపించేవారు లేరు. మరణమును విధించగలిగిన దేవుడవు మీరే మరణాన్ని విధిస్తే ఎంతగా ఎవరు నన్ను తప్పించగలరు, ఎవరు నన్ను విడిపించలేరు. కనుక నన్ను కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీవు తప్ప ఎవరు కూడా విడిపించలేరని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుస్తూ ఏడవడం మొదలు పెట్టేశాడు. ఏడుస్తున్నాడు. కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అలా ఏడుస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షణాలలోనే వితిన్ సెకండ్స్, క్షణములలోనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అతని కన్నీటి ప్రార్థనలో చూచి, ఎవరు చూచారు? ఇప్పుడు గోడ వైపు తిరిగితే ఎవరు చూడలేదు అతన్ని. ఇతను ఏడుస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఎవరు చూడలేదు, కానీ దేవుడు మాత్రం హిజ్కియాను చూస్తున్నాడు. సోదరుడా, సోదరి, భయంకరమైన ప్రమాదములు, మరణకరమైన శోధనలు, కీడులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నీవు హిజ్కియా వలె కన్నీళ్లు కారుస్తూ ఆయన తట్టు తిరిగి, ఎవరి వైపు తిరగొద్దు, యేసయ్య వైపు తిరిగి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తే ఆయన కృప చేత నిన్ను ఆదుకోమని, కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందిస్తాడు. ఎవరు మరణా నుంచి విడిపించలేరు. మరణము నుంచి విడిపించే దేవుడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? యెషయా ప్రవక్తతో మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ ఇతను ఏడుస్తూనే ఉన్నాడు రాజు, అక్కడ వెళ్ళిపోతూ ఉన్న యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడు. యెషయా, నా దాసుడు హిజ్కియా కన్నీరు విడుచుట
నేను చూచాను. దేవుడు చూచాడండి. మనుషులు చూస్తే నువ్వు ఒకవేళ ఏడుస్తున్నావు, ఏం చేస్తున్నావు, నిన్ను ఎవరు చూచినా నీకు సహాయం కలగదు. తండ్రి గాని, తల్లి గాని, అన్నదమ్ములు గాని, అక్క చెల్లెండ్రులు గాని, బంధువులు గాని, భర్త గాని, భార్య గాని దగ్గర ఉండి నీవు ఏడుస్తున్నావు ఒకవేళ చూచినా నీకు మరణాన్నించి వాళ్ళు విడిపించలేరు, ఎవరు విడిపించలేరు. కానీ నీ కన్నీరు చూచిన వాళ్ళు ఎవరు నిన్ను విడిపించలేరు సోదరి సోదరుడా. కానీ ప్రభు అయితే అతని కన్నీరు చూచి, అతడు కన్నీళ్లు విడవడం చూచి, ఇదిగో మరణాన్నించి నేను విడిపిస్తాను, అతన్ని మరణాన్నించి విడిపిస్తాను, అతనికి నేను 15 సంవత్సరాల ఆయుష్నిస్తాను. వెళ్ళు. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ వెళ్ళి హిజ్కియా రాజుతో చెప్పు. దేవుని సమాధానం ఎంత స్పీడ్గా వచ్చేసిందో చూడండి. ఇక ఆలస్యం లేదు, ఆలస్యం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు నీవు చేసిన ఆ కన్నీటి ప్రార్థనను చూచి వెంటనే జవాబిస్తాడు. కానీ కొన్నిసార్లు వెంటనే జవాబు రాదు. నీవెంత కన్నీరు కార్చినా సరే జవాబు వెంటనే రాదు. అయినా నీవు భయపడవద్దు, అయినా నీవు సిగ్గుపడవద్దు. ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు. అంతే తప్ప ప్రార్థన చేయనిక ఏమి నాకు జవాబు రావడం లేదు, ఎందుకు ఇక నన్ను ప్రార్థన చేయడం, నా ప్రార్థన దేవుడు వినడం లేదు అని నీవు మానివేయొద్దు సోదరి సోదరుడా. ఆయన తగిన సమయం వచ్చినప్పుడు నీ మొర, నీ ప్రార్థన వింటాడు, వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హిజ్కియా కన్నీటిని ప్రార్థనను విన్న దేవుడు. నీవు కూడా నీ శ్రమలో, శోధనలో, కష్టములో కన్నీళ్లు విడిచి, దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడయ్యా, నీ ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియా వలే కన్నీళ్లు విడిచి దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ఎవరి తట్టు తిరగద్దు. అయ్యా మీరు నాకు సాయం చేయండి, మీరు నాకు సాయం చేయండి అని ఎవరిని అడిగినా మరణాన్నించి తప్పించగలిగిన వారు ఎవరు లేరు. ఎవరు తప్పించలేరండి. మరణాన్ని తప్పించగలిగిన దేవుడు అక్కడే, ఆయనే తప్పించేవాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 38వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం అంటాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. యెషయా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి చెప్పు, హిజ్కియా కన్నీళ్లు విడిచే ప్రార్థన చేశాడు, అతని ప్రార్థన నేను విన్నాను, నేను చూచానంతే, నేను చూచాను. ఇక అతనికి 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చేస్తున్నాను. ఇంకో 15 సంవత్సరాలు బ్రతుకుతాడో చచ్చిపోతాడని చెప్పాను. కానీ ఇప్పుడు అతని కన్నీటి ప్రార్థనను నేను చూచానయ్యా. అవును ప్రభు, నీ కన్నీటి ప్రార్థనను చూడాలి. నీ కన్నీళ్లు చూస్తే నీ ప్రార్థన ఆయన విని నీకు కూడా సహాయం చేస్తాడు. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీవేది కోరుకుంటున్నావో, ఏది నీకు అవసరమో అది ప్రభువు నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, నా బోధను హృదయమందుంచుకున్న వారలారా ఆలకించండి, ఆలకించండి. నిజమైన ప్రేమను దేవుని బిడ్డలారా, ఇప్పుడు హిజ్కియా యెషయా భక్తుడు చెప్పిన దేవుని బోధను
హృదయములో ఉంచుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకొని మీరు ఆయన తట్టు తిరిగితే, ఆయన మాటలు మీరు ఆలకిస్తే, ఆయన తట్టు తిరిగితే, ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడండి. ఆశ్చర్యకరమైన కార్యం చేస్తాడు. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ఎడల గొప్ప కార్యం చేస్తాడు. నీకు సహాయం చేస్తాడు. అయ్యా నాకు దిక్కు లేదని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని, ఇది ఎవరి వలన కాదు, ఇది మీ వలనే అవుతుందయ్యా, కృప చేత నన్ను జ్ఞాపకం చేసుకోవని ఆయన కృప నీ మీదకి వస్తే నీవు విడిపించబడతావు, నీవు తప్పించబడతావు. శాతం నుండి, కీడు నుండి, ప్రమాదము నుండి, అపాయము నుండి విడిపించబడతావు. స్వస్థపరుస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. భయంకరమైన రోగము నుండి అతన్ని దేవుడు విడిపించాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవెలా ప్రార్థన చేస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? కన్నీళ్లు విడిచి నీవు ప్రార్థన చేస్తున్నావా? దేవుని తట్టు తిరుగుతున్నావా? ఆయన వైపు తిరిగి కన్నీళ్లు విడిచి ఆయన్ని బ్రతిమలాడుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రభు తప్ప ఎవరు కూడా నాకు సహాయము చేయలేరు, ఆయనే నాకు సహాయం చేసేవాడని ఆయన తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. అది ఎలాంటి కార్యమైనా సరే మరణాన్ని తప్పించిన దేవుడు, మరణాన్ని నుంచి విడిపించిన దేవుడు. అది అలాంటి కార్యమైనా, ఎంత కష్టతరమైనదైనా, ఎవరు చేయలేనిదైనా, ఎవరి వల్ల కాకపోయినా దేవుని వల్ల అవుతుంది. ఆయన చేస్తాడండి. ఈ కార్యం ఎవరి వల్ల జరగదు, అయినా దేవుడు అద్భుతమైన కార్యం చేసి యెషయా ప్రవక్తతో చెప్తున్నాడు, వెళ్ళి చెప్పు, అతనికి నేను ఆయుష్ 15 సంవత్సరాలు ఆయుష్నిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు! వెంటనే జవాబు వచ్చేసిందండి, సమాధానం వచ్చేసింది. అతనికి జవాబు రాగానే ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేసేసాడు, అద్భుతమైన కార్యం చేశాడు. అందుకే మీ విలాప వాక్యాలు చూడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయము 41వ వచనం అంటాడు, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తికొందాము. ఏం చేయాలంట? ఆకాశమందున్న దేవుని తట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు అంటున్నాడు, ఆకాశమందున్న దేవుని తట్టు మీ హృదయాల్ని, మీ చేతుల్ని ఎత్తుకోండి. మీ హృదయాల్ని ఆయన తట్టు ఎత్తుకోండి, మీ చేతులు ఆయన తట్టు ఎత్తుకొనిడి. ఆయన తట్టు ఎత్తుకుంటే చాలంట. ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు మన హృదయాల్ని, మన చేతుల్ని ఎత్తుకుంటే ఆయన తప్పకుండా మనకి సహాయం చేస్తాడు, జయాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నావో, ఎలా ఓడిపోయావో, ఏ ఏ విషయాల్లో ఓడిపోతున్నావో, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూసినా వాటమే నా జీవితంలోను, ఎప్పుడు ఓడిపోతున్నాను, నా జీవిత కాలంలో ఎప్పుడు చూసినా వాటమే కనబడుతుంది, ఓడిపోతున్నాను, అన్ని విషయాల్లో ఓడిపోతున్నాను, అయ్యో అని దిగులు పడుతున్న సోదరి సోదరుడా, నిజముగా నీవు గనక ఆయన తట్టు నీ హృదయాన్ని ఎత్తుకుంటే, ఆయన తట్టు నీ చేతులను ఎత్తుకుంటే ఆయన నీకు జయాన్ని ఇస్తాడు, జయ జీవితం నీకు ఇస్తాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, యెహోషువతో మోషే ఏమని చెప్పాడంటే, నీవు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, అమాలేకీయులతో యుద్ధమాడు అన్నాడు. మోషే యెహోషువతో
నీవు వెళ్ళి అమాలేకులతో యుద్ధం ఆడవాలను అన్నాడు. యుద్ధం ఆడమంటే ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే చెప్పినట్లు అతని శిష్యుడు యుద్ధం చేయడానికి అమాలేకులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా నీవు కూడా సాతానుతో, లోకముతో, పాపముతో యుద్ధం చేయాలండి. ఈ యుద్ధము శారీర సంబంధమైన ఆయుధాలతో కూడిన యుద్ధం కాదు. ఇది ఆత్మ సంబంధమైన ఆయుధములతో కూడిన యుద్ధం. అయితే ఇక్కడ మాత్రం యెహోషువ చేసే యుద్ధం ఎలాంటిదంట చూడండి. అమాలేకీయులతో యుద్ధం చేస్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు 144వ కీర్తన 1వ వచనంలో అంటాడు, నా చేతులకు యుద్ధము నేర్పేవాడు, నా వ్రాళ్లకు పోరాటము నేర్పేవాడు ఆయనే. యెహోషువకు దేవుడు యుద్ధం చేయడం నేర్పిస్తున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపముతో, లోక ఆశలతో, శరీర కార్యాలతో యుద్ధం చేయడానికి దేవుడు నీకు నేర్పిస్తాడు. నీవు ఓడిపోవు సోదరి సోదరుడా, నీవు జయాన్ని పొందుకుంటా. యుద్ధం చేయాలి, పాపముతో యుద్ధం చేయాలి, దాన్ని చేయించాలి. అందుకే నీకు జై జీవితం ఇవ్వడానికి యుద్ధం నేర్పిస్తానన్నాడు. అంతేకాదు వేళ్లకు పోరాటం నేర్పిస్తాన్నాడు. వేళ్లకు పోరాటం నేర్పిస్తా. పోరాడాలి, సాతానుతో, పాపంతో పోరాడితే దేవుడు జయమిస్తాడు. అయితే ప్రమాణ దేవుని బిడ్డలారా, ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటే మోషే, అహరోను, హూరు అనేవారు ముగ్గురు కలిసి వెళ్ళి ఆ కొండ శిఖరం మీద కూర్చున్నారు. వాళ్ళు యుద్ధం చేస్తుంటే కొండ శిఖరం మీదకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. కొండ శిఖరం ఎక్కిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, మోషే తన చేతులు పైకెత్తాడు. మోషే తన చేతులు పైకెత్తాడు. దేవుని తట్టు తన చేతులు పైకెత్తాడు. ఎందుకంటే ఆకాశమందున్న దేవుని తట్టు తన చేతులు పైకెత్తాడు. ఎందుకు మోషే చేతులు పైకెత్తాడు? ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువ యుద్ధం చేస్తున్నారు అమాలేకీయులతో. ఈ యుద్ధములో గెలుపు పొందాలి అని ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారా? దేవుని సహాయం కావాలని మీరు కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మీ చేతులెత్తి సహాయం చేయి ప్రభు అని ఆయన తట్టు మీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారా? ఆయన తట్టు మీరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారా? ఇదిగో మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, జయము పొందుతున్నారండి. ఇశ్రాయేలీయులకు జయం వచ్చేస్తుంది. ఇశ్రాయేలీయులు జయము పొందుతున్నారు, వాళ్ళు గెలుపొందుతున్నారు. అయితే ఈయన చేతులు బరువెక్కిపోతున్నాయని చేతులు దించేశాడు. చేతులు ఎత్తలేక చేతులు బరువెక్కిపోతున్నాయని చేతులు దించేస్తుంటే అమాలేకీయులు గెలిచిపోతున్నారు. చేతులు దించుతుంటే, దేవుని తట్టు ఎత్తిన చేతులను దించేస్తుంటే అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇది చూచాడు మోషే, అహరోను, హూరులు. ఇలా అయితే మనము జయం ఎలా పొందుతాం? కనుక దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయాలి. అంటే ఇంకా చేతులు దించకూడదు. జయము పూర్తిగా వచ్చే వరకు చేతులు దించకూడదు. మరి ఈయన చేతులు బరువెక్కిపోతున్నాయి, అలా నిలపలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన అలా చేతులు ఎత్తి ఉంచాలంటే వాళ్ళక బండరాయి తెచ్చి ఆ కొండ శిఖరం మీద మోషేను కూర్చోమని చెరో వైపున, అంటే కుడి చేతి వైపున ఒకరు, ఎడమ చేతి వైపున ఒకరు నిలబడి ఆ చేతులను పైకెత్తారు. అహరోను హూరు మోషే యొక్క చేతులను పైకెత్తారండి. పైకెత్తి అసలు దించడం లేదు, ఇక వాళ్ళు పట్టుకుని అలాగే ఉంచారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, నీ చేతులు పైకెత్తబడాలి, నీవు ప్రార్థన చెయ్యాలి అంటే నీవు కూడా అనేక మంది సహాయమును, ప్రార్థన సహాయాన్ని కోరుకోవాలి. నీవు కూడా అనేక మంది ప్రార్థన సహాయాన్ని కోరుకొని దేవుని తట్టు నీ చేతులెత్తి నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీతో పాటు నీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థనా పరులను సహాయం కోరాలి. ప్రార్థనా పరులను సహాయం కోరాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, అలా సహాయాన్ని కోరితే ఇదిగో హూరు అహరోను చేతులను పట్టుకున్నట్లుగా నీ ప్రార్థన బలమవుతుంది. నీ ప్రార్థన బలమవుతుంది. నీ ప్రార్థనను దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. ఏ పాపాన్నైతే జయించలేకపోతున్నావు, ఏ శోధనైతే జయించలేకపోతున్నావు, ఏ కీడునైతే జయించలేకపోతున్నావు, ఏ శోధనైతే జయించలేకపోతున్నావు, నీతో పాటు ప్రార్థనా పరుల సహాయాన్ని కోరుకుంటే దేవుడు నీకు సహాయం చేసి జయాన్ని ఇస్తాడు. నీవు గెలుపొందుతావు. సోదరి సోదరుడా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు గెలుపొందుతున్నారు. వారు జయాన్ని పొందారు. అమాలేకీయులను పూర్తిగా నాశనం చేసే వరకు చేతులు ఎత్తబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఏ మాత్రము అశ్రద్ధ చేయొద్దు. ఓపికతో, సహనముతో, విసుగపోకుండా ప్రార్థన చేయడమే. అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. నీవు జయము పొందుతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మోషే చేతులెత్తితే జయము, దించితే చేతులు వాటమి. ఓడిపోతూ ఉన్నారు. అయ్యా, నీవు ప్రార్థన చేయకపోతే, నీలో ప్రార్థన లేకపోతే ఓడిపోతావు. కనుక నీలో ప్రార్థన ఉండాలి. నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే జయాన్ని పొందుకుంటావు. నీవు ప్రార్థన లేదు నీ జీవితంలో అంటే నీవు ఓడిపోతావు. సోదరి సోదరుడు, ఓడిపోకుండా నీవు జయాన్ని పొందాలంటే చేతులెత్తి ప్రార్థన, చేతులెత్తి దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయి. మరి మోషే ప్రార్థన ఆలకించి చేతులు ఎత్తడం చూచి దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఇశ్రాయేలీయుల పక్షంగా జయాన్నిచ్చిన దేవుడు నీ పక్షంగా కూడా జయాన్నిస్తాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనము 8వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. దేవుని కొరకు ఎదురు చూచారండి వాళ్ళు. హిజ్కియా దేవుని కొరకు ఎదురు చూచాడు. మోషే దేవుని కొరకు ఎదురు చూచాడు. దేవుని తట్టే తిరిగారు. దేవుని ద్వారా జయాన్ని పొందుకున్నారు. దేవుని ద్వారా మరణాన్ని జయించాడు. దేవుని ద్వారా మరణాన్నించి విడుదల పొందాడు. 15 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు. ప్రేమనొద్దామని బిడ్డలారా, నా ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని తట్టు తిరగండి. ఆయన కొరకు ఎదురు చూడండి. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, హిజ్కియా దేవుని కొరకే కనిపెట్టుకున్నాడు. గోడ తట్టు తిరిగాడు. గోడ వైపు తిరిగి ఆయన దేవుణ్ణి కోరుకున్నాడు. దేవుని కోసం కనిపెట్టుకున్నాడు.
ఎందుకు? ఆయన కృప చూపుతాడని, ఆయన కృప చూపుతాడని, దయదలుస్తాడని, జాలి పడతాడని, మరణాన్నించి విడిపిస్తాడని, బ్రతికిస్తాడని ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. మోషే అమాలేకులపై జయము పొందాలని ఆయన కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నాడండి. దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు, జయ జీవితాన్ని పొందాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రార్థన ఆలకించాడు దేవుడు అంటున్నాడు. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. నిజముగా మరణానికి గురైపోయిన ఆ వ్యక్తి హిజ్కియా తిరిగి బతికాడు. చావకుండా దేవుడు బ్రతికించాడు, తిరిగి లేచేవానిగా చేశాడు. అంటే కింద పడినా తిరిగి లేచేలా. ఒకవేళ నీవు పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను లేవనెత్తాడు. సోదరి సోదరుడా, నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తాడు. మోషేకు జయాన్నిచ్చిన దేవుడు ఇశ్రాయేలుడికి నీకు కూడా జయాన్ని ఇస్తాడు పాపంపై. అలాగే ప్రేమన దేవుని బిడ్డలారా, హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవునితో తిరిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచి అతని ప్రార్థన చూచి అతని మరణాన్ని నుంచి విడిపించిన దేవుడు నిన్ను కూడా శోధన నుండి, ప్రమాదాల నుండి, మరణాల నుంచి, వ్యాధుల నుంచి విడిపించి నిన్ను స్వస్థపరుస్తాడు. అట్టి గొప్ప దేవుడు మనకున్నాడు గనుక ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి, దేవుని తట్టు తిరగండి. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీళ్ళు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరుస్తాడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభుకిచ్చి ప్రభులో జీవించడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించెను గాక. ఆమేన్. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ప్రేమ గల దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, అయ్యా మీ తట్టు తిరిగి ప్రార్థన చేసిన వారి ప్రార్థనలు మీరు ఆలకించి వారిని స్వస్థపరిచారు, వారికి జయాన్ని ఇచ్చారు. అలాగే నాయన నీ బిడ్డలకు కూడా స్వస్థత ఇవ్వండి. నీ బిడ్డలకి నాయన మరణం నుంచి, శోధన నుండి, కీడు నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి విడిపించండి. పాపంపై జయాన్ని కలగండి. అద్భుతమైన కార్యాలు చేసి మహిమ, ఘనత, ప్రభావం పొందమని వాక్యం బిడ్డల్లో ఫలింపం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించేవాడు కొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం. ఆమేన్.